ప్రేమ. యేసయ్య ప్రేమలో స్వార్థం ఏమి లేదు. నువ్వేమిస్తావు యేసయ్యకి? యేసయ్య నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టాడు. ఇంకంతకన్నా త్యాగం చేసేది ఎవరైనా ఉన్నారా? ఆయన ప్రేమలో స్వార్థం ఉందా? ఏం ఆశించి యేసయ్య నీ కోసం ప్రాణం పెట్టాడు? నువ్వేమిస్తావు? మనమేం స్వార్థానికి ప్రేమిస్తాం, అది ఇస్తాడో ఇది ఇస్తాడో, అటు చూస్తాడు ఇటు చూస్తాడు అని. కానీ యేసయ్యలో ఏమీ లేదు. మన కోసం ప్రాణం పెట్టాడండి. ఎవరు వదిలేసినా దేవుడు నిన్ను బటికి వదలడు. ఎవరు నిన్ను మర్చిపోయినా యేసయ్య నిన్ను మర్చిపోడు. ఎవరు నిందించినా యేసయ్య నిన్ను నిందించడు. ఎవరు నిన్ను తృణీకరించినా యేసయ్యను కలిగి ఉన్న నిన్ను దేవుడు ఆయన తృణీకరించడు. యేసయ్య నిన్ను తృణీకరించాడండి. నేను తృణీకరించే దేవుడే కాదు ఆయన. అంత ప్రేమ ఉందండి ఆయన మన మీద. ఆయనకి ఆ ప్రేమను ఎవరు కనబరుస్తారు చెప్పండి? కొన్నిసార్లు తల్లిదండ్రులు వదిలేసినప్పుడు, కుటుంబం వదిలేసినప్పుడు, దిక్కు లేని వారు, అనాథులు, అందరూ ఉండి అనాథులుగా ఉండేవారికి ఎవరు దిక్కు చెప్పండి? దేవుడే దిక్కండి. అమ్మా నాన్న ఆయనే, స్నేహితుడు ఆయనే, బంధువులు ఆయనే. మన ఆత్మీయ బంధు, బలపరిచే బంధు, ధైర్యపరిచే బంధు, ఆదరించే బంధు. ఆకలైతే అమ్మ అన్నం పెట్టిద్ది. ఏమండి?